శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడు చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం 15 జూన్ 2026 నుండి 16 జూన్ 2026 మధ్యకాలం లోపల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మిథున రాశి 12వ స్థానం అవుతుంది. అంటే 12వ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ఈ స్థానము ప్రతికూల ప్రభావాన్ని ఇచ్చేటువంటి స్థానం, అంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇకపోతే సూర్యుడి యొక్క సంచారం గురించి మనం చూస్తున్నాం గనక, సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు? బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే రవి బుధులకు మిత్రత్వం ఉంది. తర్వాత కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. తర్వాత సూర్యుడి యొక్క సంచారం గురించి మనం చూస్తున్నాం గనక రవిచంద్రులకు కూడాను మిత్రత్వం ఉంది. కనుక రవిచంద్రులకు మిత్రత్వం ఉంది. రవి సంచరిస్తున్నటువంటి క్షేత్రాధిపతికి కూడాను మిత్రత్వం ఉంది. అయితే ఇక్కడ 12వ స్థానం గోచార రీత్యా ప్రతికూలం గనక ఓవరాల్గా మనం చూసినట్టయితే కొంత ప్రతికూల ప్రభావము కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఈ సమయం లోపల. అయితే 12వ స్థానం యొక్క ప్రభావము వేటిపైన ఉంటుంది అనంటే, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, విదేశీ ప్రయాణాల మూలకంగా ఖర్చులు, తర్వాత విశ్రాంతి లేకుండా పని భారం పెరగడము, పనులు చేయడము, తద్వారా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడము, ఇలాంటి వాటిపై కొంత ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా 12వ స్థానము ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక
పరమైనటువంటి ఒక మనస్తత్వాన్ని మీ లోపల డెవలప్ చేస్తుంది. ఇది కొంతవరకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ విధంగా సూర్యుడు, మిత్రత్వము, స్థానము ఇవన్నీ చూసినట్టయితే ఓవరాల్గా మనం ఫలితాలను ఒక్కమారు పరీక్షించినట్టయితే ఉద్యోగరీత్యా ప్రయాణాలు పెరిగే అవకాశం కనబడుతుంది ఈ సమయం లోపల. ఇకపోతే ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. విదేశీ అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీరు విదేశాలకు ఉద్యోగరీత్యా కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తమై కానివ్వండి, ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ కనబడుతున్నాయి ఈ సమయం లోపల. తర్వాత పనిచేస్తున్నటువంటి సంస్థ లోపల పని భారం మీకు బాగా పెరుగుతుంది. అంటే వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. దాన్ని మీరు సమయం లోపల పూర్తి చేయడంపై మనసు నిలపాలి. ఒక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కొన్ని ఖర్చులు, అదనపు ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. ఇకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులపై జాగ్రత్త వహించాలి. కొత్త పెట్టుబడులు కొంత అనుకూలిస్తాయి. అయినప్పటికీ ఆదాయము ఖర్చులను బేరీజ్ వేసుకుంటూ మీరు పెట్టుబడులపై మనసు నిలిపినట్టయితే సంతృప్తిగా ఉంటారు. ట్రాన్స్ఫర్ మూలకంగా మీరు కుటుంబం నుండి కొంత దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగరీత్యా వేరే ప్లేసుకు వెళ్ళడానికి అవకాశాలు ఈ సమయం లోపల కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికై మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కోర్టు వ్యవహారాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మూలకంగా కూడాను కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా అవసరం ఈ సమయం లోపల. విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మట్టుకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దేశీయంగా కానివ్వండి, విదేశాలలో మీరు చదవాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికై కూడాను ఈ సమయం మీకు అనుకూలిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి. వాళ్ళ సహాయం తీసుకోండి. సమస్యలను పరిష్కరించేటువంటి క్రమం లోపల వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయం లోపల ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. డబ్బు వస్తుంది, కానీ ప్రవాహంలాగా ఖర్చు ఉన్నట్టయితే మనకు ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి సమయం లోపల చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా మనకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నియంత్రణ చాలా అవసరము. ఇలాంటి ఫలితాలు ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఉన్నాయి. గోచార రీత్యా స్థానం, ద్వాదశ స్థానం ప్రతికూలమే అయినప్పటికీ రవిచంద్రులు, రవి బుధులు ఇలాంటి ఆధిపత్యం మూలకంగా మిత్రత్వం కనబడుతుంది. కనుక కొంతవరకు ఆ ద్వాదశ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గే అవకాశం ఈ సమయంలో కనబడుతుంది. మీరు దీన్ని సద్వినియోగపరుచుకొని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. సత్ఫలితాలు ఉంటాయి. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము.
ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము. కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.